డిపార్ట్మెంటల్ టెస్ట్ రాసే వారిలో చాలా మంది బేర్ యాక్ట్ బుక్స్ వారి దగ్గర ఉన్నప్పటికీ పాస్ కావడానికి 2-3 సార్లు ఎగ్జామ్స్ రాస్తున్నారు. దీనికి ప్రధానమైన కారణం పరీక్ష ప్రశ్నాపత్రంపై వారికి పూర్తిగా అవగాహన లేకపోవడం. ఏ టాపిక్ నుండి ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నారు, అవుట్ ఆఫ్ సిలబస్ నుండి ఎటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు వంటి అంశాలను తెలుసుకున్నట్లయితే పరీక్ష పాస్ కావడం సులభమవుతుంది. ఈ వీడియోలో GOT 88 పరీక్షల ప్రశ్నాపత్రాలను విశ్లేషణ చేసి ఏ అంశాల నుండి ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయి, ఏవి ముఖ్యమైనటువంటి టాపిక్స్ వంటి అంశాలను వివరంగా తెలుసుకుందాం. GOT 88 నవంబర్ 2023 అనాలిసిస్. నవంబర్ 2023లో తెలంగాణలో జరిగినటువంటి GOT 88 ప్రశ్నాపత్రంలో ఎన్ని ప్రశ్నలు ఏ అంశం నుండి అడిగారో ఇప్పుడు చూద్దాం. RTE యాక్ట్ 2009 నుండి 14 ప్రశ్నలు, TPF రూల్స్ అంశం నుండి 11 ప్రశ్నలు, ఇన్స్పెక్షన్ కోడ్ టాపిక్ నుండి 25 ప్రశ్నలు అడగడం జరిగింది. RTE రూల్స్ 2010 నుండి 6 ప్రశ్నలు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రూల్స్ 16 ప్రశ్నలు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రూల్స్ నుండి 7 ప్రశ్నలు, గ్రాంటీన్ ఎయిడ్ కోడ్ టాపిక్ నుండి 15 ప్రశ్నలు, వీటితో పాటు మిస్లీనియస్ అంటే ఇతర అంశాల నుండి మరొక 6 ప్రశ్నలు అడగడం జరిగింది.